హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనం ఏ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు అండ్ అలానే వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లినికల్ సైకాలజిస్ట్ కమ్ జూనియర్ లెక్చరర్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వచ్చేటప్పటికి మనకి గ్రూప్ బి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ ఆర్ క్లినికల్ సైకాలజీ మనం చదువుకొని ఉండాలి. అండ్ అలానే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా మెడికల్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ క్లినికల్ సైకాలజిస్ట్ గా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సోషల్ వర్కర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కూడా గ్రూప్ బి క్యాడర్ కి సంబంధించిన జాబ్. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. ఎంఏ ఇన్ సైకాలజీ విత్ ప్రిఫరెన్స్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ వొకేషనల్ కౌన్సిలింగ్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కూడా మనకి గ్రూప్ బి కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ ఇన్ డేటా ఎంట్రీ కోర్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఈ జాబ్కి అడగడం జరుగుతుంది. 10,000 keys per hour మనం టైప్ చేయగలిగినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ వచ్చేటప్పటికి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన జాబ్. అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 25,500 నుంచి 81,100 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. గ్రాడ్యుయేషన్ చదువుకొని ఉండాలి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ చదువుకున్నా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని 80% కి ఈక్వల్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మనకి 10% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ కి మనకి 10% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 500 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లో మనము 15th of April 2024 లోపు మనమైతే అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని అలానే మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనం అప్లికేషన్ ఆఫ్లైన్ మోడ్ లో కూడా మనం పంపించాల్సి ఉంటుంది. ముందుగా ఆన్లైన్ లో అప్లై చేసుకొని అప్లికేషన్ ఫామ్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ అలానే మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి మనమైతే ది డైరెక్టర్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఓలత్పూర్, భైరవి పోస్ట్, కటక్ డిస్ట్రిక్ట్, ఒడిస్సా 754010 అయితే మనము 29th of April 2024 లోపు రీచ్ అయ్యే విధంగా మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్వలప్ పైన మనం ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి పైన మెన్షన్ చేసిన జాబ్స్ లో ఏ జాబ్ కి అప్లై చేస్తున్నామో కూడా మనం మెన్షన్ చేసి మన అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.